షోరూమ్ అండి ఇది? చూడండి, మెయిన్ ఎక్స్పైర్ డేట్స్ అమ్మా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పైర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పైర్ అయినవి మన దగ్గర ఉండకూడదు. పప్పుడికి వెళ్ళి పెట్టాలి. ఆకుకూర ఇది, ఇది ఆకుకూర. అవి ఎన్ని గంటలకు భోజనం? 14. గంజి వస్తున్నారా? ఏమి ఎందుకు వంచడం లేదు? అంతే, వేరే కారణం ఏం లేదు. ఏమండి ఏటీడబ్ల్యూ గంజి వంచడం లేదు వీళ్ళు, చాలా సంతోషం. కానీ ఎందుకు వంచడం లేదనేది తెలియదు వాళ్ళకు. లేదు సార్, అది ఐడియా ఉంది. అది చెప్పలేదు కదా మనం. లేదు సార్, ఆ మేడం చెప్తే నువ్వు ఇప్పుడు చెప్తా ఉన్నావు. ఈ చెవులు నాకు అది తెలుసుకోండి. విటమిన్స్ ఉన్నాయి, అందుకు నీ గంజి ఉంచితే విటమిన్స్ అందులో వెళ్ళిపోతాయి. అర్థమైందండి? మీరు హెడ్ కుక్ ఇక్కడ? అదేలే, అది విషయం. ఎవరన్నా అడిగితే విటమిన్స్ ఉన్నాయండి, అందుకు వంచితే విటమిన్స్ వెళ్ళిపోతాయి దాంట్లో, అందుకు వంచడం లేదని చెప్పాలి మీరు. ఏం లేదు కారణం అంటేట ఉంది కారణం. మేడం చెప్పింది, ఏమో చెప్తా ఉంది విటమిన్స్ అని. చికెన్ ఎంత ఇస్తున్నారు ఒక స్టూడెంట్కు? 120 grams, 157.5 grams ఇవ్వాలి. మీరు మీకు పర్ క్యాపిటా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీరు ఇవ్వాల్సింది 157.5 grams. ఐడియా ఉందా ఎట్లా చెప్పండి? ఎట్లా ఆ రేషియో ఏ విధంగా? మీరు చెప్పద్దమ్మా. మనకి గురుకుల నుంచి సర్క్యులర్ కూడా వచ్చింది సార్. 45 grams per day, 315 grams per week, 7 days divided by 2, 157.5 grams. మీరు అది ఇవ్వాలి. రేట్ ఫ్లక్చువేషన్ పరిస్థితులను బట్టి 120, 130 అట్లా ఇస్తాం. తక్కువ రేట్ ఉన్నప్పుడు 180 అట్లా చికెన్ ఉన్నప్పుడు 157.5 grams ఇవ్వచ్చు. తెలుసుకోండి. చూడండి, మనకు 42 ఐటమ్స్ అమ్మా టోటల్ పర్ క్యాపిటల్. దాంట్లో ఉండేటి అన్ని 600 grams అబో ఇంటర్మీడియట్ పిల్లలకు రైస్, 500 grams 10th లోపల పిల్లలకు, 25 grams దాల్ పర్ డే. పర్ వీక్ 175 grams వస్తుంది. దాంట్లో 6 times పప్పు వస్తుంది, 4 సార్లు సాంబార్ వస్తుంది. ఆ 175 గ్రాములు ఒక స్టూడెంట్కి ఆ విధంగా వాడాలి. ఆయిల్ ఇన్ని గ్రాములని ఉంటుంది. ఒకరోజు ఎక్కువ పడుతుంది, ఒకరోజు ఏదైనా సండే రోజు బిర్యానీ అప్పుడు ఎక్కువ పడుతుంది, డాల్లో ఎక్కువ వేస్తాం. అట్లా ఇవన్నీ పర్ క్యాపిటల్ అమ్మా. కొత్త కాబట్టి నువ్వు అన్ని నేర్చుకో జాగ్రత్తగా. నువ్వు నేర్చుకునే లోపల కొత్త వాళ్ళు వస్తారు మళ్ళీ ఆ పోస్ట్లోకి. అడిగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఏ క్లాస్ మీది? ఇంటర్మీడియటా? 10th. పోయిన సంవత్సరం 10th హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ? 545. 505. తక్కువ మార్కులు. హ్యాపీనా మీకు ఇక్కడ? మెనూ బోర్డు ఎక్కడుంది మీది? 2023. ఓకే. ఈ ప్రకారం వస్తున్నాయి మీకు అన్నీ? ఎక్కడ మీకు జామకాయ వస్తుంది ఆ రోజు? మరి అన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా? మరి జామకాయ ఉంది అక్కడ. గోవా ఒకరోజు గోవా, ఒకరోజు బనానా ఉంది. మరి ఎస్ఆర్ అంటారే. వీక్లీ ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు? 6ఆ? 3 times చికెన్ ఇస్తున్నారా? 2 timesేనా? 2 timesే. ఆఫ్టర్నూను ఏమిస్తారు? ఒక పప్పు, ఒక కర్రీ, కర్డ్. నైట్ బటర్ మిల్క్, సాంబారు, ఒక కర్రీ. అవునా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్ తగినంత ఇస్తారా? ఈరోజు ఇడ్లీ ఎన్ని తిన్నారు? ఇడ్లీ సరిపోతాయి? 4. సండే పూరి 4ఆ? అబ్బా, ఇంతుంటుందా? ఇంతుంటుందా? 4 పూరి అంటే వెరీ లక్కీ అబ్బా. దాదాపు మీకు 800 పూరీలు చేస్తే కానీ మీకు ఇవ్వలేరు.
800 పూరి చేయాలి. 180 సంథింగ్ ఉన్నారు కదా, ఈచ్ 4 అంటే 800 పూరి చేయాలి కదా. మీరు ఇక్కడ ఉన్నందుకు హ్యాపీనా? మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా మంచిగా చదువుకున్నారంటే మంచి మంచి జాబ్స్ వస్తాయి. కాబట్టి చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టండి. తిండి ఎంత ముఖ్యమో చదువులు అంతకంటే ఎక్కువ ముఖ్యం. అర్థమైందా? మీకేమైనా టిఫిన్స్ అన్నీ బాగున్నాయా? ఏదైనా టిఫిన్ నచ్చని టిఫిన్ ఉంటే ఒకటి మారుస్తా చెప్తే కనుక. ఉప్మా మీకు బద్ధశత్రువా? ఉప్మా మీకు బద్ధశత్రువా? ఓకే, ఇక్కడికి వచ్చారు మీరు, మంచిగా చదువుకుంటా ఉన్నారు. ఏ ఉద్దేశంతో చదువుతూ ఉన్నారు? 180 మందికి జాబ్స్ యాడ్ వస్తాయి. 180 మంది ఉన్నారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఒక 50 మంది 60 మంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. పోయిన వాళ్ళకి పోయినట్టు జాబ్స్ వస్తాయా? డిగ్రీ తర్వాత ఇంకొక మరి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ జాబ్ కోసమే చదువుతూ ఉన్నారు. ఇంకా వేరే మార్గమే లేదు. దట్ ఐ వాంట్. మీకు నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నాగరికత, ఒక వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్. చదువు అనేది మన నాగరికతను పెంపొందిస్తుంది. ఒక సమస్యను పరిష్కరించగలరు, ఏదైనా సరే ఒక సజెషన్ ఇవ్వగలరు చదువు ఉంటే. అది అర్థం చేసుకోండి. జాబ్ కోసమే అనేది మైండ్లో తీసేయండి, ఉండకూడదు అది. అది దట్స్ డిపెండ్స్ సిచ్యువేషన్. దానివల్ల మనకు కొంచెం జాబ్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. చదువు ఉంటే సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ముందు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ గోల్ జాబు ఓకే, అది పక్కన పెడదాం. ముందు ఇక్కడ కదా కావాల్సింది. కాబట్టి 505 మార్క్స్ వచ్చాయంటే వెరీ లెస్. మినిమం 550 క్రాస్ చేయాలి మీరు ఇయర్. చేస్తారా? మీ ప్రిన్సిపాల్ మేడం బాగా చూసుకుంటారా? రాశారు అదే. ఉప్మా బదులు సార్ ఏమిస్తారని చూస్తా ఉన్నారా? ఏం తింటారు? దోశ. ఇంకా మీకు అందుకే నేను ఉప్మాకు బదులు ముందు మీకు ఎంత డబ్బులు వస్తాయో చెప్పాను నేను. మీ మెనూలో అడ్జస్ట్ చేయాలి కదా. దోశలు, ఆమ్లెట్లు, పరాటాలు, ఇవన్నీ కష్టం. వచ్చేదే మీకు రోజుకు 43 రూపాయల 33 పైసలు ప్రభుత్వం ఇచ్చేది, బియ్యం కాకుండా, రైస్ కాకుండా. కాబట్టి మీరు తెలివిగా ఏం చెప్పాలంటే, ఏదో మీరే చూసి మంచిది పెట్టండి సార్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు 50 మంది ఉన్నారు ఇక్కడ. 50 మంది 50 కోరికలు ఉంటాయి. ఒకరు బోండా కావాలంటారు, ఒకరు వడలు కావాలంటారు, ఒకరు పొంగనాలు కావాలంటారు. ఇవన్నీ ఇవ్వలేం కదా. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? థర్స్డే అంటే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఆ ఎగ్ని ఈ విధంగా వాడతాం. ఓకేనా? మరి మీ కోరిక తీర్చానా? మీ గిఫ్ట్ ఇచ్చానా నేను? మరి నా గిఫ్ట్ ఏమిస్తారు? అట్లా ఇట్లా చదివితే కుదరదు ఈ కాలం. కసిగా, ఇష్టంగా బాగా చదవాలి. చదివితేనే ఫ్యూచర్. మీరు మంచి మార్క్స్తో పాస్ అయ్యి మంచిగా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అయితే కనుక మంచి జాబ్స్ వస్తాయి. ప్రైవేట్ సెక్టర్ వెయిట్ చేస్తూ ఉంది. మీ దగ్గర స్కిల్స్ ఉండి, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండి, ఇట్లా ఉంటే కన్నా ల్యాక్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి జీతాలు. గవర్నమెంట్ ఉద్యోగం నథింగ్. మీ దగ్గర స్కిల్స్ ఉండి, మీ దగ్గర మంచిగా ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగం అంటారు, కానీ అది ఒకప్పుడు సెక్యూరిటీ కోసం ప్రభుత్వ ఉద్యోగం అనే ధ్యాస ఉండేది. ఇప్పుడు ఒక 4-5 ఏళ్లలోనే ఆ 35 ఏళ్ళు సంపాదించేంత సంపాదించచ్చు మన దగ్గర నాలెడ్జ్ ఉండి, మంచి స్కిల్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది, సాఫ్ట్వేర్ సైడ్ చాలా ఉన్నాయి. మీ తెలివితేటలు ఉన్నాయంటే నేను మంచి ఉద్యోగాలు వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఆ స్కిల్స్ పెంచుకోండి. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోండి. ఇంగ్లీష్ మాట్లాడండి బాగా. ఒకరికొకరు ఇంగ్లీష్ మాట్లాడండి. టైంపాస్ చేయకండి, చిట్ చాట్ పెట్టుకోకండి.
ఇవన్నీ యూజ్ లేదు. ఒక్క అడుగు తగ్గండి ఎప్పటికీ. ఇద్దరు అరుచుకుంటా ఉన్నారు, ఒక అడుగు తగ్గితే ఏం కొంపలు మునిగిపోవు, కానీ సమస్య పోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. ఏం నష్టపోయేది ఏం లేదు, ఆడ ఈగోలో పోకూడదు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మీ లైఫ్ ట్యూన్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ గురించి బాగా రాశారమ్మా పిల్లలు. ప్రతి ఒక్కరు మా ప్రిన్సిపల్ మేడము చాలా మంచిది, బాగా చూసుకుంటుంది అని చెప్పి రాశారు. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఒక ఉప్మా ఒకటి తప్ప. అది మీ సార్ చెప్పినట్టు యూనివర్సల్ సమస్య అది. మీ గురించి బాగా రాశారు ప్రతి ఒక్కరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది, చాలా మంచిది. రాసుకో దాని మీద. ఓకే, టేక్. ఒక్కరేదో డ్రింకింగ్ వాటర్ అని రాశారమ్మా ఈ ప్రాబ్లమ్స్లో. కొంచెం డ్రింకింగ్ వాటర్ ఎక్కడుందో మరి ప్రాబ్లము అది చూసుకోండి అమ్మా. యా యా, బాగుందమ్మా. ట్రైబల్ హాస్టల్ నాకు సాటిస్ఫైడ్గా ఉంది. ఇక్కడ మామూలు ట్రైబల్ హాస్టల్లో నేను ఎప్పుడు ప్రాబ్లమ్సే. నాకు ఎక్కడికి పోయినా ట్రైబల్ హాస్టల్స్ ఎక్కడా నచ్చవు. ఇష్యూ లేదా?